నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మనందరికీ తెలుసు మంగళగిరిలో టీడీపీ పార్టీ మీద ఎలాంటి చర్యలకి తీసుకున్నారు ఏంటి వైసీపీ నేతలు అనేది మనం చూసాం. అంటే అది కేంద్ర కార్యాలయం కూడా చూడకుండా అక్కడ అద్దాలు ఫర్నిచర్ ఎలా ధ్వంసం చేశారనేది కూడా చూసాం. దాని వెనకాల ఎవరున్నారు అనేది కూడా మనకు తెలుసు. అయితే ఇప్పుడు ఏ క్షణమైనా దేవినేని అవినాష్ కానీ లేదా అప్పిరెడ్డి గారు కానీ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. మరి నిజంగా వీళ్ళ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిల్లారు నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే మనం చూసాం మంగళగిరిలో ఉన్న టీడీపీ కార్యాలయాన్ని ఎలా ధ్వంసం చేశారు ఏంటి, అక్కడ ఫర్నిచరే కావచ్చు అద్దాలే కావచ్చు, అసలు ఆస్తి నష్టం చాలా వరకు జరిగింది. అయితే దీని మీద పోలీసులు అప్పుడు కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు దర్యాప్తు చేయలేదు. 2 years తర్వాత ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ అడుగుతున్నారు. ఇప్పుడు దర్యాప్తు, అది కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక. సో ఇప్పుడు అసలు మరి నిజంగా వీళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? మరి ఖచ్చితంగానమ్మా. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అనేటువంటిది ఎలా ఉంటుందంటే అధికారంలో ఎవరున్నారో వాళ్ళకి కొమ్ము కాస్తూ ఉండటం అనేటువంటిది సహజంగా జరిగేది. అది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా జగన్ గారి ప్రభుత్వం ఉన్నా కొంత వాళ్ళ పక్షపాతం వహించడం అనేటువంటిది మనం చూసాం చాలా ప్రభుత్వాల్లో. కానీ ఏకపక్షంగా వ్యవహరించడం అనేటువంటిది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మనం చూసాం. అంటే ఈ అవతల న్యాయాలతో పని లేదు. అధికార పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరినన్నా ఏదన్నా ఒక మాట అన్నా, వాళ్ళ మీద ఎదురు తిరిగిన కేసులు వేధింపులు వాళ్ళ మీద భౌతిక దాడులు ఎలా జరిగినాయో 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం అంతా చూసింది. అయితే దీనికి పరాకాష్ఠగా చెప్పాల్సింది ఏంటంటే ఒక పార్టీకి రాష్ట్ర కార్యాలయం అనేటువంటిది గుండెకాయ లాంటిది. చెప్పాలంటే మొన్న తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ నిర్మాణంలో ఉన్నటువంటి అక్రమ కట్టడం, అంటే ప్రభుత్వ అధికారులు చెప్తుంది అది అక్రమ కట్టడం, సీడ్ యాక్సెస్ రోడ్డు మధ్యలో ఉన్నది, నిబంధనలకి వ్యతిరేకంగా కడుతున్నటువంటి దాన్ని కూల్చేశారు. ఏది ఇంకా పూర్తి కూడా కాలే, స్లాబులు మాత్రం అయింది. దాన్ని కూల్చేసినప్పుడే మీరు ఎంతగా గోల్ చేశారు. దారుణం, ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు, మా ఆఫీసు పడగొట్టారని చెప్పేస్తాను. ఏది ఇంకా పూర్తిగానే ఆఫీస్ని. మరి ప్రజావేదిక కూల్చేసినప్పుడు నెక్స్ట్నే కదా అది చంద్రబాబు నాయుడు గారు అడిగారు, మేము మా ఆఫీస్ లాగా చూసుకుంటామని అన్నా కూడా దాన్ని అడిగిన వెంటనే ఎందుకు కూల్చేశారు? అది కూడా తప్పే కదా, అది కూడా ప్రజల ధనంతో కట్టిందే కదా. కాబట్టి వాళ్ళకు ఒక న్యాయం, వేరే వాళ్ళకు ఒక న్యాయం వాళ్ళ దృష్టిలో. మరి అలాంటిది ఒక పార్టీకి గుండెకాయ లాంటి కేంద్ర కార్యాలయాన్ని కొంతమంది దుండగులు వందల సంఖ్యలో వెళ్ళి లోపలికి వెళ్ళి ధ్వంసం చేయటం అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరూ చూశారు. భారతదేశం అంతా చూసి నివ్వెరపోయింది. ఎందుకంటే పార్టీ కార్యాలయం అంటే చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఒక చిన్న మాట పట్టాభి అనేటువంటి విశ్లేషకుడు, అంటే వాళ్ళకి సంబంధించి స్పోక్స్ పర్సన్ మాట్లాడినటువంటి ఒక మాటని, అది కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అది మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పేరు పెట్టి అనకుండా అతను చేసిన పొరపాటు ఏంటంటే తాడేపల్లి పాలేరు నిన్నే అంటున్నానని చెప్పేసి అన్నాడు. జనరల్గా తాడేపల్లి పాలేరు అనగానే అది ఎవరిని రిఫర్ చేస్తుంది అనేది అందరికీ తెలుసు. తర్వాత వివరణ కూడా ఇచ్చాడు, నేను అన్నది జగన్మోహన్ రెడ్డి గారిని కాదు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వాళ్ళ పార్టీ ఏంటంటే ఎప్పటికప్పుడు ఎదురు చూస్తుంటారు ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకోవడానికి. అలాంటిది వాళ్ళకి ఆయాచితంగా ఒక అవకాశం దొరికింది, వెంటనే మా ముఖ్యమంత్రి గారిని అనేసారని చెప్పేస్తేనే గబగబా వెళ్ళటం, దాన్ని పగలగొట్టడం, ఆ తర్వాత పట్టాభి గారిని అరెస్ట్ చేయటం, ఆయన్ని భౌతికంగా ఎలా హింసించారో కూడా మనం చూసాం. చూసిన తర్వాత ఆశ్చర్యం కూడా ఏముందిలేండి, అది జరగదని మా అందరికీ తెలుసు. ఎవరి మీద ఎలాంటి చర్యలు, కేసు కూడా తూతూ మంత్రంగా కట్టారు, కానీ ఎవరిని అరెస్ట్ చేసినట్టు కానీ ఇది చేసినట్టు మనం ఎక్కడ చూడలేదు. కానీ మన లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక రెడ్ డైరీ నేను మెయింటైన్ చేస్తున్నాను, రెడ్ బుక్ అని చెప్పారు చూసారా, వాటిల్లో ఇవన్నీ కూడా రాసుకున్నారు. చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు, సాధారణ ప్రజలు, ఇబ్బంది పడ్డాళ్ళు ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేయలేదేంటి అని చెప్పేసి చాలా విమర్శలు కూడా వచ్చాయి 20 రోజుల్లో, నెల రోజులు. ఇప్పుడు అది ఓపెన్ అయింది. సో దాంట్లో మొట్టమొదట ప్రాధాన్యత కలిగినటువంటి అంశాల్లో ఇది కూడా ఉన్నది. ఎందుకంటే పార్టీ ఆఫీస్ తోటే మొదలవుతోంది. కాబట్టి ఇప్పుడు
అక్కడి నుంచి మొదలుపెట్టి ఎవరైతే పాత్రదారులు ఉన్నారో పాత్రదారులు కాకుండా సూత్రధారుల దాకా వెళ్తోంది. వాళ్ళు ప్రధానంగా దాడి చేసిన ఒక 10 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళ ద్వారా స్టేట్మెంట్ తీసుకొని, ఎందుకంటే వాళ్ళందరూ ఆకురౌడీలు లాంటి వాళ్ళు, ఎవరు కూడా నేతల కోసం ప్రాణాలు ఇచ్చి అంత త్యాగాలు చేసే రోజులు కాదు ఇవి, అయిపోయినాయి. గట్టిగా కనుక ఒకసారి పోలీస్ ట్రీట్మెంట్ ఇస్తే వివరాలు టైంతో సహా చెప్పేస్తారు. ఎవరు పంపించారు, ఎవరు ఫోన్ చేశారు, ఎక్కడి నుంచి వచ్చాం అనేటువంటిది స్క్రీన్ ప్లే మొత్తం చెప్తారు. ఇప్పుడు జరుగుతున్నది అది. వివరాలు రాబడుతున్నారు. ఇది రాబట్టగానే ప్రధాన సూత్రధారి ఎవరైతే ఉన్నారో లేళ్ల అప్పిరెడ్డి అనేటువంటిది, దాన్ని ఎగ్జిక్యూట్ చేసినటువంటి దేవినేని అవినాష్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వీళ్ళ అరెస్ట్ అనేటువంటిది 1-2 రోజుల్లో జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటిది క్లియర్గా కనపడుతుంది. జరగాలి కూడా. రైట్. అంటే ఇక్కడ చూస్తే ఇంకా కొంతమంది పేర్లు కూడా వస్తున్నాయి సార్. ఎవరైతే ఉన్నారో ఆర్కే ఆళ్ళ రామకృష్ణారెడ్డి పేరు కూడా వస్తుంది. తను కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అందులోనే ఉన్నాడు. తను కూడా సూత్రధారి అని చెప్పేసి కూడా వస్తుంది. మరి తనని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటే రామకృష్ణారెడ్డి దాకా వెళ్తుందా లేదా అనేటువంటిది నాకు కొంచెం అనుమానం. ఎందుకంటే రామకృష్ణారెడ్డి లిటిగేషన్స్ వేసి విమర్శలు చేయటానికి వరకు పనికొచ్చేటువంటి వ్యక్తే కానీ రౌడీజం చేసి జనాన్ని తీసుకెళ్ళి దొమ్మి చేసే అంత ఇది కెపాసిటీ కానీ అట్లాంటి మనస్తత్వం కానీ అతనిదని నేను అనుకోవట్లేదు, నేను గమనించినంతవరకు. ఆయన నియోజకవర్గం కాబట్టి అక్కడ ఉన్నది కాబట్టి అనుకొని ఉండొచ్చు. కానీ ప్రధానంగా విజయవాడ నుంచి వచ్చినటువంటి దేవినేని అవినాష్ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్లే దీన్ని చేశారనేటువంటిది క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. ఆ ఎస్టాబ్లిష్ అవడం వలన ప్రధానమైన ఫోకస్ అంతా కూడా అవినాష్ మీద, అట్లాగే వెనకుండి నడిపించినటువంటి అప్పిరెడ్డి మీద. ఎందుకంటే ఆ రోజు మనం చూసాం జరిగిన దాడిలో ఒక పోలీసు కూడా ఉన్నాడు అక్కడ. అతన్ని పట్టుకున్నారు కూడా, పట్టుకొని ఆ రోజంతా కూడా ఆఫీస్లోనే అట్టిపెట్టేశారు వాళ్ళు. అతను ఎవరు నువ్వంటే రకరకాల సమాధానాలు చెప్పి చివరికి నేను పోలీసుని అన్నారు. దాని మీద కూడా ఈ పార్టీ ఆఫీస్ వాళ్ళ మీద కేసు పెట్టారు. ఒక పోలీసుని మీరు అక్రమంగా నిర్బంధించారని, ఏది బాధితుల మీదే కేసులు. కాబట్టి ఇవాళ ఎవ్వరినీ వదిలే ప్రసక్తే లేదు. చర్యకి ప్రతి చర్య, చట్టాన్ని మితిమీరిన ప్రతి ఒక్కళ్ళ మీద చర్య తీసుకుంటామని ఏదైతే అన్నారో అది ఒక్కొక్కటిగా ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వస్తూ ఉంది. ఇక్కడి నుంచి మొదలైతే రేపొద్దున మళ్ళీ ఎవరు కూడా ఇలాంటి దురాగతం చేయటానికి భయపడే విధంగా వీళ్ళని శిక్షించాలి. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ఏది పడితే అది చేస్తాం అనేటువంటిది అది తప్పు. పైగా జగన్మోహన్ రెడ్డి గారే జరిగింది దాడి అని ప్రశ్న అడిగితే, అవునండి నన్ను తిట్టారు, బూత్ మాట అన్నారు, నా అభిమానికి ఎవరికో బీపీ వచ్చింది, పోయి కొట్టారు, తప్పే ఉందన్నాడు. అప్పుడు మరి తెలుగుదేశం కార్యకర్తలకు కూడా బీపీలు వస్తాయి అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు ఉప్పు కారం తినరు, వాళ్ళ నమ్మల్ని అక్కల్ని ఆలుల్ని తిట్టినా కానీ వాళ్ళకి పౌరుషం రాదు. వాళ్ళు ఎవరు ఆ రోజున వాళ్ళది కాదు కాబట్టి గవర్నమెంట్, వాళ్ళు ఆగారు. ఇవాళ వాళ్ళ గవర్నమెంట్గా వచ్చింది కాబట్టి తిరగబడి కొడుతున్నారు. మళ్ళీ మా కార్యకర్తలను కొట్టారు, మా వాళ్ళని కొట్టారని ఈ అరుపులు గగ్గోలు ఎందుకు? మీరు చేసిందే మీకు తిరిగి వస్తూ ఉంది. అది దాడులు ఎవరు చేసినా, ఎవరిని భౌతికంగా దాడి చేసినా అందరం ఖండించాల్సిందే. కానీ దాని వెనకాల ఉన్నటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. ఖచ్చితంగా మీరు చేసిన దాష్టికాలు, మీరు చేసిన దౌర్జన్యాలే తిరిగి మీ రూపంలో వస్తున్నప్పుడు ఏంటంటే మీకు సానుభూతి అనేది ప్రజల్లో నుంచి రాదు. ఇవాళ ఖచ్చితంగా చేసిన ప్రతి తప్పుకి వడ్డీతో సహా చెల్లించడానికి ఈ ప్రభుత్వం అనేటువంటిది సిద్ధమవుతోంది. దానికి ఇండికేషన్సే మనం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బియ్యం కుంభకోణం కానీ, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎర్రచందనం కుంభకోణం కానీ ఒక్కొక్కటిగా భయంకరమైన కుంభకోణాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. వీటన్నిటి మీద తప్పనిసరిగా ఆడుదాం ఆంధ్ర రోజా గారి కుంభకోణం అన్నిటికీ కూడా చట్ట ప్రకారంగా ఎవరిని వదిలిపెట్టే సమస్య ఉండదు. అందరినీ సరైనటువంటి చర్యలు తీసుకునేట్టు ఉంటుంది. దానికి ఈ నేతలు సిద్ధపడి ఉండాలి. అంటే ఇప్పటివరకు ఎవరెవరైతే అంటే వైసీపీలో ఈ 5 సంవత్సరాలు మీరు ఇంకా చాలా విషయాలు మర్చిపోయారు సార్. ఈ ఏదైతే ఇసుక స్కామ్ ఉంది, ఆల్కహాల్ స్కామ్ ఉంది, అసలు మీరు అలా చెబితే ఈ ఇంటర్వ్యూ ఇంకొక 2 గంటలు జరుగుద్ది. అన్ని స్కామ్స్ ఉన్నాయి. నేను ఊరికే ఏంటంటే ముఖ్యమైన ఊరికే టచ్ చేసి వదిలేను. మైన్స్, వైన్స్, తర్వాత ఈ మిగతావి శాండ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, గంజాయి, డ్రగ్స్, ఇలా అక్రమ రవాణా, ఆడపిల్లల అక్రమ రవాణా, ఇలాంటివి చూస్తే కొన్ని 100 కేసులు వీళ్ళ మీద వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రజాస్వామ్యవాదులుగా మనందరం కోరుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే ఉన్నారో ఇట్లాంటివి 20 సంవత్సరాల పాటు మేమే అధికారంలో ఉంటామని విర్రవీగుతూ చేశారో వాళ్ళందరికీ తగిన శిక్షలు పడాలని అందరం కోరుకోవాలి. ఆ దిశగా ఈ ప్రభుత్వం పనిచేయాలని మనం కోరుకోవాలి. రైట్ సార్, రైట్.